పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జీవీఎంసీ వారి సమ్మర్ దోపిడీ యాక్షన్ ప్లాన్ పేరుతో ప్రజాధనం లూటి జోన్ల వారి నిధుల పంపకం కనిపించని పనిలో. ముగిసే క్రీడలకు 75 లక్షల నీటి టెండర్లు. నీటి సరఫరా విభాగం అధికారుల గోల్మాల్. ఎండ తీవ్రతకు నగరవాసులు దాహంతో అల్లాడుతుంటే జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు మాత్రం ప్రజాధనాన్ని ఎలా దోచేయాలన్న వ్యూహాల్లో మునిగిపోయారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పేరుతో అత్యవసర పరిస్థితులు సాగుగా చూపిస్తూ కోట్ల అంచనాలతో దొడ్డిదారులో బిల్లు కాజేసేందుకు కొందరు ఇంజనీరింగ్ అధికారులు గుత్తేదారులు చేతులు కలిపారు. ఏడాదికి వేసవి నివారణ చర్యల కోసం సుమారు 8.40 కోట్ల నిధులను భారీ అంచనాలతో మంజూరు చేయించుకొని క్షేత్రస్థాయిలో పనులు చేయకుండానే నిధులు పంచుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నగరంలోని కొండవాలు ప్రాంతాలు, శివారు కాలనీలో తాగునీటి ఎదురు తీవ్రంగా ఉంది. ట్యాంకర్ల ద్వారా జరుగుతున్న నీటి సరఫరా కేవలం నామమాత్రంగానే సాగుతుంది. సామాన్య ప్రజలకు రోజువారీ అవసరాలకు సరిపడా నీరందక ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం విద్యుత్ కోతల వల్ల మోటార్లు కాలిపోయాయనే వంకతో తమకు నచ్చిన కాంట్రాక్టర్లతో కుమ్మక్కై లక్షలాది రూపాయలు డ్రా చేస్తున్నారు. కొన్ని చోట్ల వర్క్ ఇన్స్పెక్టర్లే నేరుగా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి పనులు దక్కించుకోవడం ఇక్కడ అవినీతి తీవ్రతకు అద్దం పడుతుంది. జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలో మొత్తం 91 పనుల కోసం 8.4 కోట్లు కేటాయించారు. అత్యధికంగా అనకాపల్లి జోన్లో 1.58 కోట్లు, తూర్పు జోన్లో 1.45 కోట్లు, గాజువాక జోన్లో 1.11 కోట్లు ఆమోదించారు. అలాగే నార్త్ జోన్లో 9.55 లక్షలు, హెడ్ వాటర్ వర్క్స్లో 58 లక్షలు, పెందుర్తి జోన్లో 57 లక్షలు, దక్షిణ జోన్లో 57 లక్షలు, అగరంపుడి జోన్లో 53 లక్షలు, పశ్చిమ జోన్లో 47 లక్షలు, మధురవాడ జోన్లో 42 లక్షలు, భీమిలి జోన్లో 35 లక్షలతో పనులు చేపడుతున్నట్లు కాగితాలు చూపిస్తున్నారు. మేళన ముగింపుకు వచ్చే వేసవి చివరి దశకు చేరిన కాలంలో ఎక్కడ నివారణ పనులు జరిగిన దాఖలాలు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాబోయే వర్షాకాలం సాకుతో కాలువల బూడికతీత పనుల పేరిట ఇక రాజకీయ నేతకు చెందిన బడా కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయల పనులు కట్టబెట్టేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలో 30 లక్షల మందికి తాగునీరు అందించే విభాగంతో పాటు పరిశ్రమలకు నీటిని సరఫరా చేసే విస్కో విభాగంలోనూ అవినీతి విలయతాండవం చేస్తుంది. టెండర్ల నిబంధనలకు తమకు అనుకూలమైన గుత్తేదారులకు లబ్ధి చేకూరేలా మారుస్తున్నారు. ఇక్కడ సంపాదన భారీగా ఉండడంతో ఏళ్ల తరబడి ఇదే విభాగంలో కొనసాగేందుకు అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయి నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్ వరకు లక్షలాది రూపాయల ముడుపులు ఇచ్చి పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ విభాగంలోని పలువురు అధికారులపై ఏసీపీ దాడులు జరిగినప్పటికీ తీరు మారలేదు. బల్క్, సెమీ బల్క్ కలెక్షన్ మంజూరులో ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్ వంటి ఉన్నతాధికారులు కూడా ఈ అవినీతిని అరికట్టలేక చేతులెత్తేసినట్లు తెలుస్తుంది. నీటి విభాగంలో అధికారుల లూటి ఏ స్థాయికి చేరిందంటే మరో వారం రోజుల్లో ముగిసిపోయే వేసవి క్రీడా శిబిరాల్లో తాగునీటి సరఫరా కోసం 75 లక్షలతో షార్ట్ టెండర్లు పిలవడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. నగరంగా 6 నుంచి 15 నెలల చిన్నారుల కోసం 486 ప్రాంతాల్లో 41 క్రీడాంశాల్లో ఈ నెల 24వ తేదీ నుంచి 10 రోజుల పాటు వేసవి క్రీడా శిబిరాలు ప్రారంభమయ్యాయి. వీటికి నీరు అందించేందుకు సరిగ్గా శిబిరాలు ప్రారంభమైన మే 24న టెండర్లు పిలిచి దాఖలకు మే 26 వరకు గడువిచ్చారు. మరో వారం రోజుల్లో శిబిరాలు ముగిసిపోతుంటే ఈ టెండర్లు ఎప్పుడు తెరుస్తారు, సాంకేతిక ఆర్థిక బిడ్లను ఎప్పుడు పరిశీలిస్తారు, ఎంపికైన కాంట్రాక్ట్తో అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకొని నీటిని సరఫరా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు. కమిషనర్ ముందే ఆదేశించినప్పటికీ కావాలని కాలయాపన చేసి తమతో కొమ్మక్కైన కాంట్రాక్టులకు మాత్రమే సమాచారం చేరవేశారు. ఈ కాంట్రాక్టులతో నామమాత్రంగా 4-5 రోజులు నీటి సరఫరా చేసినట్టు చూపించి లక్షలాది రూపాయల బిల్లులు కాజేసేందుకు ఈ మాయాజలం సృష్టించారని ఇతర గుత్తేదారులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా ఈ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందో లేదో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.